శంకుస్థాపన చేసాం అదాని డేటా సెంటర్కి. ఈ జే గ్యాంగ్ యొక్క ఏడుపులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఏమి చేయకుండా, పరిశ్రమలు ఏవి నెలకొల్పకుండా ఈరోజు మేము తెచ్చినామని చెప్తుంటే కృష్ణపట్నం పోర్ట్ అదాని గారు, గంగవరం పోర్ట్ అదాని గారు, అదాని గారు దేశ ప్రధానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి తన ఈడీ సిబిఐ కేసుల కోసం అదానితో ఫ్రెండ్షిప్ చేసింది తప్ప జియా కూడా రాజశేఖర రెడ్డి లెటర్ గురించి ఎవరికి నిజం గడపమని దాటే లోపు అబద్ధం ఇది అంత భారతదేశం ఇలా రెండో క్యాపిటల్గా అయ్యే అవకాశం అమరావతికి వచ్చే దాన్ని ఇలా హైదరాబాద్ వైపు తెలుగు వీక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున 87,000 కోట్లతోటి డేటా సెంటర్ రావడం, ఆ రాష్ట్రంలో ప్రజలంతా ఆనందంతో ఉంటున్నారు. మరోవైపు అసలు ఈ డేటా సెంటర్ని తెచ్చిందే మేమని ఒకవైపు, అసలు ఈ డేటా సెంటర్ల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటుందని మరోవైపు ఈ రకమైనటువంటి చర్చలు అవ్వడం ఆ రాష్ట్ర అభివృద్ధికి క్షేమదాయకమైన. దీనిపై విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధు మనతో ఉన్నారు. అదే తెలుసుకుందాం. చెప్పండి మధు, ఏంటి పరిస్థితి? నమస్కారం సార్. పరిస్థితి ఏం లేదు, ఆడం చేత కాక మధ్యలో ఓడు అని ఒక సామెత ఉంది సార్. రెండోది ఇంకో మాట కూడా చెప్తారనమాట, మన తెలుగులో ప్రముఖంగా చెప్తారు, మొగుడు కొట్టినందుకు కాదు కోడలు ఏడ్చినందుకు అని అంటది అన్నమాట. ఈ ఈ జే గ్యాంగ్ యొక్క ఏడుపులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏమి తేకుండా, పరిశ్రమలు ఏవి నెలకొల్పకుండా, స్టీల్ రంగం కానీ, పోర్టుల రంగం కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత ఉద్యోగాల కోసము అటు బెంగళూరు మహానగరం, లేదంటే ఇటు భాగ్యనగరానికో, అటు చెన్నపట్నానికో, పూణేకు, లేదంటే నోయిడాకు పోవడం జరిగింది చదువుకున్న యువత అంతా. అందులో ఐటీకే ఎక్కువ చదువుకుంటారు, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఎక్కువ డిమాండ్ చదువుతారు. కదా, డిమాండ్ అని కాదు, కొంచెం అదే క్రేజీ ఉంది కదా ఇప్పుడు క్రేజ్ ఎక్కువ సొసైటీలో. అనమాట. అటువంటప్పుడు ఒక్క పరిశ్రమ కూడా లేకుండా ఈరోజు మేము తెచ్చినామని చెప్తుంటే, అదే మనకి అందుకనే అన్నది అత్త కొట్టినందుకు కాదు తోడుకాళ్ళు నవ్వినందుకు అని అట్లా నవ్వుకుంటారు ప్రజలంతా. నేను తెచ్చినాను అని చెప్తాను అనుకుంటుంటే, మేమే శంకుస్థాపన చేసాం అదాని డేటా సెంటర్కి. హైదరాబాద్లోనేమో జనార్దన్ రెడ్డి అదానిని హక్కుని చేర్చుకున్నది ఎందుకంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణపట్నం పోర్ట్ అదానికి రాసిచ్చాడు, ఆ గంగవరం పోర్ట్ అదానికి రాసిచ్చాడు. అదాని గారు దేశ ప్రధానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి తన ఈడీ సిబిఐ కేసుల కోసం అదానితో ఫ్రెండ్షిప్ చేసిండే తప్ప రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయటం, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన చేయటం కోసం కాదు. ఏది ఏమైనా సరే ఒక మాట చెప్పుకోవాలి సార్ మనం. ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీని భాగ్యనగరానికి తీసుకొచ్చి భాగ్యనగరాన్ని సౌభాగ్యనగరంగా మలిశాడు. హైదరాబాద్తో పాటు ప్రతి కుటుంబం సౌభాగ్యనగరంగా మారింది. ఇలా 9.5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఉద్యోగం ఇంటూ 4 వేసుకోవాలి సార్. అంటే డ్రైవర్లు కానీ, హోటల్స్ కానీ వేసుకుంటే దాదాపుగా ఒక 50 లక్షల మందికి జీవనోపాధి నగరంగా మారగలిగిందంటే ఒక హైటెక్ సిటీగా రూపాంతరం చెందింది. హైటెక్ సిటీగా రూపాంతరం చెందింది కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 9.5 లక్షలు ఉంటే ఇంటూ 4 వేసుకుంటే ఒక 50 లక్షల మందికి వచ్చింది కదా సార్. అంటే ఆలోచన విధానాల్లో మార్పు రాకుండా ఇప్పుడు మనకు వరం ఏంటంటే, ఆ రోజు భారతదేశానికి హైటెక్ సిటీ నిర్మాత ఎవరంటే ప్రపంచ దేశాలు అందరికీ తెలిసింది చంద్రబాబు నాయుడు అని. ఇప్పుడేమొచ్చింది, ఆర్టిఫిషియల్ సిటీ. ఆర్టిఫిషియల్ సిటీ అనేది ఇలా వైజాగ్లో తయారవబోతుంది. అది మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం సార్. ఇటు తెలంగాణకి హైటెక్ సిటీ, అటు సీమాంధ్రకి వైజాగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ. ఒకప్పుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ దాని రకం. మీరు డేటా సెంటర్ అన్నా కూడా డెస్టినేషన్గా మారబోతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. వాస్తవ పరిస్థితి ఏంటంటే సార్, అక్కడ జరగబోయే తీరు కూడా ముందే చెప్తాను. 1,88,000 ఉద్యోగాలు కల్పన చేయాలి. మీరు అనుకున్నట్టు 1000 మెగావాట్లు ఈజ్ ఈక్వల్ టు 1 గిగావాట్ సార్. 1000 మెగావాట్లు ఈజ్ ఈక్వల్ టు 1 గిగావాట్.
దీనికంటే ముందు ఒక శంకుస్థాపన జరిగింది సార్. 500 మెగావాట్లతో సిపి వాళ్ళు శంకుస్థాపన చేశారు. అవును. అంటే టోటల్గా గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ 5 ఇయర్స్ ప్లాన్ లక్ష్యం ఏంటంటే 6000 మెగావాట్ల డేటా సెంటర్లు అక్కడ నెలకొల్పాలని. విశాఖపట్నంలో 6000 మెగావాట్ల డేటా సెంటర్ అంటే 6 గిగావాట్ల డేటా సెంటర్. అది కేంద్రంగా ఎందుకు ఉంచుకున్నారు? ఒకప్పుడు వాల్తేరు అనండి, వైజాగ్ అనండి, విశాఖపట్నం అనండి, ఒకప్పుడు పోర్ట్ సిటీ అనేవారు, ఒకప్పుడు స్టీల్ సిటీ అనేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా రూపాంతరం చెందబోతుంది. అంటే 3 నామాలు నామకరణం చేసుకోబోతాం సార్. ఎందుకంటే అక్కడ దక్షిణ భారతదేశానికి సంబంధించిన నేవల్ కమాండ్ కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా సెక్యూరిటీ జోన్ కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ డెస్ట్రాయ్ చేయడానికి అంత ఆషామాషి కాదు. ఎప్పుడన్నా వారు వచ్చినప్పుడు తీవ్రవాదులు రావడానికి కూడా డేటా సెంటర్ని డెస్ట్రాయ్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి వాల్తేరు పట్టణానికి ఇది ఒక వరంలాగా, మణిహారంలాగా మారబోతుంది. కాబట్టి ఈ రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. ఆల్రెడీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ స్థాయి దశకి ఇనాగ్రేషన్ స్థాయికి వచ్చేస్తుంది. కాబట్టి మౌలిక వసతుల పరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అన్ని వసతులు కల్పిస్తుంది. పవర్ రంగంలో సర్ప్లస్ సాధించారు, మౌలిక రంగంలో ఉన్నాయి. రెండోది ఏంటంటే ఏషియన్ కాంటినెంటల్ అంటాం సార్ మనం. ఏషియన్ కాంటినెంటల్లో మనకు 53 దేశాలు ఉంటాయి. దాదాపుగా కొన్ని దేశాలకు ఇంకా గుర్తింపు రాని దేశాలతో గడుపుకొని 53 దేశాలు ఉంటాయి. ఈ 53 దేశాల్లో ఆగ్నేయ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డేటా పాయింట్ ఏంటంటే వైజాగ్ కాబోతుంది. థాయిలాండ్ తీసుకున్న ప్రపంచ పట్టణంలో కూడా మనం ఇదవుతాం అనమాట రేపు. 100% సార్. ఇప్పుడు గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి వ్యవస్థ అమెరికాలో ఒకటి ఉంది. రెండోది ఇదనమాట. రెండోది భారతదేశంలో విదేశీయ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు రాలేదు సార్. ఇది కూడా ఫస్ట్ టైం. ఇది ఒక హిస్టరీ అనమాట. కాబట్టి ఇది మంచి, అంటే మన చదువుకున్న యువతకి ఉద్యోగాల కల్పన చేయటం కోసం ఇది ఒక మంచి స్టెప్ అనే భావించాలా. ఎవరు ఏడ్చుకున్నా ఏం కాదు సార్. అదే కియా కూడా రాజశేఖర రెడ్డి లెటర్ రాయబట్టి కియా వచ్చింది అంటున్నారు. దాన్ని తెచ్చి ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అసలు? ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే సార్, నేననేది నిజం గడపమాని దాటే లోపు అబద్ధం పృథ్వీ అంతా చుట్టూ వస్తుంది సార్, ఊరంతా తిరిగి వస్తుంది. కాబట్టి ప్రజలు ఈ రోజుల్లో అమాయకులేం కాదు. అందరికి అరిచేతులు వైకుంఠం అంటే సెల్ ఫోన్లు ఉంది. ఎప్పటికెప్పటికీ మెసేజ్ తెలుసు సార్. ఉన్న యువతకి ఉద్యోగాలు టార్గెట్ ఏం పెట్టుకున్నారు సార్ కూటమి వాళ్ళు? అన్ని రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చారు సార్. దాంట్లో 50% రీచ్ అయినా కూడా, ఇది 50% రీచ్ అయిన ఎలక్షన్ నాటికి ఇంకా వాళ్ళకి శంకరమాన్యాలు తప్పవు. వాళ్ళు మాట్లాడేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అవి పట్టించుకోవాల్సిన అవసరం. మెయిల్స్ చేయటము, ఇవన్నీ నిరోధించడం, రాష్ట్ర అభివృద్ధి. ఇప్పుడు యజ్ఞాలు చేసుకునేటప్పుడు ఋషులు మునులు మన యాగాలు యజ్ఞాలు చేసుకుంటుంటే రాక్షసులు చేసిన మాంసాలు అన్నీ చేసేవాళ్ళు కదా సార్. ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు ఈనాటి కాదు, రామాయణ కాలం మహాభారత కాలంలో కూడా మనకేం చేశారంటే ఆ యజ్ఞాన్ని పాడు చేయడానికి కొంతమంది రాక్షసులు ఉండనే ఉంటారు, రాక్షస గణాలు ఉంటాయి. అట్లే మనకి ఈ సీమాంధ్ర నేల మీద కలికాల జగనాసురుడు ఒకడు ఉన్నాడు. వాడిని ఏం చేయలేరు, ఎందుకంటే రాక్షసుడికి బలం ఎక్కువ ఉంటుంది అనమాట. వాడిని ఏంటంటే దైవ బలం ఉండాలి. ఏది దైవ బలం ఉంటే మన న్యాయాధికారులు ఉన్నారు కదా, వాళ్ళు చేయాల్సే తప్ప రాజకీయంగా కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏం చేయలేరు. ఇప్పుడు భారత న్యాయ వ్యవస్థ త్వరితగతిన కానీ చర్యలు తీసుకుంటే ఈయన్ని బంధించడం ఈజీ అయిపోద్ది సార్. రాష్ట్రం అభివృద్ధి ఉందంటూ బాగా ఆ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఒడిచిపోద్ది అనమాట. ఎందుకంటే ఒక్కటి ఆలోచించాలి సార్, ఎవరైనా సరే అభివృద్ధికి ఎవరిని అడ్డుకోకూడదు సార్. మీరు అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధి కొనసాగించాలి. పక్క రాష్ట్రం చూస్తున్నాం మనం, తెలంగాణ. ఎవరు చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్ ఆ పరంపర కొనసాగుతూనే ఉంది, అభివృద్ధి పరంపర. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి అది చెప్పుకోవాలి సార్. నేను ఒక మాట చెప్తాను. 10 ఏళ్ళు 9 సంవత్సరాలు చేంజ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే, అప్పట్లో నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను సార్. హైటెక్ సిటీ చుట్టూ మొత్తం వాళ్ళకే ఇచ్చుకున్నాడు భూములు. మనం ఏం చేయాలా, అవన్నీ రద్దు చేయమని రాజశేఖర రెడ్డి కాకపోతే నేను ఈ సైడ్ డెవలప్ చేస్తా, మీరు ఇక్కడ కొనుక్కుంటారని చెప్పిండు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ చేస్తే
నిర్మాణాలు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి ప్రణాళిక రచించాడు సార్. అవును. రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు, కంప్లీట్ చేశాడుగా. అదే అవును. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలని ప్రణాళిక రచించాడు చంద్రబాబు నాయుడు గారు. నిర్మించిన రాజశేఖర రెడ్డి నిర్మించి జాతికి అంకితం చేశారుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుంటే 5,000 ఎకరాలు ఏం చేస్తారన్నారు, ఇప్పుడు సరిపోవట్లేదు. అదే సార్ నేనేది అంటే ప్రణాళిక రచించాడు, ఆలోచన పుట్టడం గొప్ప. ఆ ప్రణాళిక ప్రకారం ఏం చేశారు, కొనసాగించారు దాన్ని. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కూడా అభివృద్ధిని కొనసాగించింది కదా సార్. ఎవరు కూడా భాగ్యనగరాన్ని ముందుకు తీసుకొని పోయారు కానీ ఎవరు వెనక్కి లాగల. ఇప్పుడు సీమాంధ్ర రాజకీయాలంతా ఏందో కూడా భవిష్యత్తుకి బాటలు వేసుకుందాం అనలేదు సార్. కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి సీమాంధ్రాల్లో. ఈ కులం కూడుబెట్టదురా, గుణమేరా, అన్నిటికి మించినటువంటిది అభివృద్ధిరా మన ముఖ్యం, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలా. ఈ కుల రాజకీయాలు ఎక్కువైపోతుండే సార్ ఆంధ్రప్రదేశ్లో. అది ఒక దరిద్రం సార్. ఆంధ్ర నేలకు పట్టినటువంటి దరిద్రం ఏంటంటే, ఇలా భాగ్యనగరం తీసుకోండి సార్, తెలంగాణ సమాజంలో మీరు చూడండి ఎక్కడ కుల ప్రస్తావన పెద్దగా అవుపడదు. ప్రపంచం కదా హైదరాబాద్, అన్ని జాతులు అన్ని వర్గాలు ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు. భారతం ఇది భారతదేశంలో ఇలా రెండో క్యాపిటల్గా అయ్యే అవకాశం అమరావతికి వచ్చేట దాన్ని ఇలా హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తుంది భారతదేశం? ఫ్యూచర్ సిటీ డెవలప్ చేసుకొని ఫ్యూచర్లో భారతదేశానికి సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ పెట్టాలి, అమరావతి చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటుంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండో, నేను ఎందుకు పోటీ పడకూడదు, నేను కూడా ఫ్యూచర్ సిటీ కట్టి ఇక్కడికి నేను తెస్తాను రెండో క్యాపిటల్, క్లైమేట్ పరంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి అని అంటారు. ఆ అవకాశం అమరావతికి పుష్కలంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వంలో ఉండేది దేశానికి సెకండ్ క్యాపిటల్గా అమరావతి చేయాలని చెప్పేది చంద్రబాబు నాయుడు యొక్క మైండ్లో ఉందన్నమాట. అమరావతి మహానగరాన్ని నిర్మాణం చేసుకొని అక్కడ దేశానికి రెండో రాజధానిగా చేద్దాము అంటే సౌత్ వే గేట్ ఆఫ్ రైల్వే స్టేషన్ ఏముంది సార్, విజయవాడ టు వరంగల్. అందువల్ల ఈ రెండు అవకాశాలు తెలంగాణ అమరావతికి ఉంది. అందుకని రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటున్నాడు, ఫ్యూచర్ సిటీ అమరావతి సిటీ ఈ రెండు కలిపేసామంటే, బుల్లెట్ ట్రైన్ వేసుకున్నామంటే ఒక 2 అవర్స్లో హైదరాబాద్కి అమరావతికి, హైదరాబాద్ అమరావతి తిరగొచ్చు. ఈ రెండింటి మధ్య సెకండ్ క్యాపిటల్ తేవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కదా సార్, ఢిల్లీ సేఫ్గా ఉండటం లేదు అన్న ఒక ఆలోచనలో కూడా పడిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. అందువల్ల ఇటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సార్. ఇప్పటి వరకు సంతకాలు పెట్టారు సార్, 6,50,000-80,000 కోట్ల దాకా సంతకాలు జరిగి దాదాపు 7 లక్షల కోట్లు పెట్టుబడులు. అంటే ఇప్పుడు లక్ష్మీ శ్రీనివాస్ మెటల్ కంపెనీ చూసుకున్నా, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ తీసుకున్నా, బీపీసీఎల్ రామాయపట్నం మేజర్ చెప్తున్నా సార్, బీపీసీఎల్ రామాయపట్నం తీసుకున్నా, అశోక్ లైలాండ్ తీసుకున్నా, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు. ఇప్పుడు గూగుల్ వచ్చినా, సిపి వచ్చినా, ఇప్పుడు దొనకంలో బీడీఎల్ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతున్నా, ఇవాళ కర్నూలులో డ్రోన్ సిటీగా ఒకటేమో ఆర్టిఫిషియల్ సిటీ ఏమో మనకి విశాఖపట్నం సార్, డ్రోన్ సిటీగా కర్నూలు రూపాంతరం చెందబోతుంది. ఆటోమొబైల్ రంగం అభివృద్ధి, ఆటోమొబైల్ పూర్తిగా అనంతపురం వర్సెస్ అనంతపురం ప్లస్ చిత్తూరు జిల్లా కూడా, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, ఈ కడప, ఈ బెల్ట్ అంతా ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ హబ్గా మారిపోతుంది. ఏ రకంగా తీసుకున్న వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడున్న మంత్రులందరూ కష్టపడి పనిచేసి ఒకవైపు యువతకు కానీ ఉపాధి కల్పన కానీ చేయగలిగినారంటే, వీళ్ళ చేసుకునేటటువంటి ప్రచారాలు అన్నీ కూడా గాలి మేడల్లాగా కూలిపోతాయి సార్. వాళ్ళకంటూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాడు, వాళ్ళే మౌత్ పీసులుగా చెప్తారు, అరే ఇదిగో మేము పనిచేస్తున్నాం ఆ కంపెనీలో కదా. మనం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలక్షన్కి 6 నెలల ముందు కంప్లీట్ అయిపోవాలి సార్. ఇవన్నీను ఎలక్షన్ తర్వాత పెట్టుకోకూడదు ముచ్చట. ఎలక్షన్కి 6 నెలల ముందు అందరు బ్యాడ్జీలు ఉంటాయి కదా సార్, లోగోలు, అందరు బస్సుల్లో తిరుగుతూ ఉంటారు కదా, కారుల్లో బస్సుల్లో. అప్పుడు ఎంప్లాయ్మెంట్ వీళ్ళు అనుకున్న 20 లక్షలు గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, అట్లీస్ట్ 50%, 10 లక్షల ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా కూడా ఈ కూటమిది మళ్ళీ విజయ తీరం, మళ్ళీ విజయ దుందుబి మోగిస్తారు సార్. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి చేసే బ్యాచ్ చేసేటటువంటి ఈ డెకాయిట్ మాటలకే మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు సార్. ఆయన గురించి పొద్దులతో మాట్లాడాలంటే మాలాంటి వాళ్ళు కూడా ఏస్టేస్తుంది. అందువల్ల అభివృద్ధి వైపు చూడాలా, చేసే పనిని చెప్పుకోవాలా, ప్రభుత్వాలు కూడా మీరు చేసే పనులు చెప్పుకోవాలా. అది దాంట్లో కూడా కొంచెం ప్రభుత్వం వెనకబడుతున్నట్టుంది ఖచ్చితంగా. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పుడు సమాచార మంత్రి ఊరు సార్, వైసీపీ నుంచి వచ్చిన ఆయనే కదా సమాచార మంత్రి. ఇప్పుడు సమాచార మంత్రి ఊరు నాకు చెప్పండి, ఆయన ఆయన నుంచి వచ్చిండు, అక్కడ నుంచే యువజన శ్రామిక రైతు పార్టీ నుంచే వచ్చాడు ఆయన. అందుకని పని చేయడంటావా? ఆయనకి ఆయనకి ప్రేమ ఆడ ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే ఆ బాధ్యత ఊరిదండి.
చేసే పనులు, ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. దీని తర్వాత ఎవరు ఒకళ్ళిద్దరు చంద్రమోహన్ రెడ్డి, ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు తప్ప ఎవడు దాని గురించి మాట్లాడిన సందర్భం కనపట్లేదు. అదే కోఆర్డినేషన్ మిస్ఫైర్ అయిపోతుంది పార్టీలు సార్. ఎందుకు జరుగుతుంది ఇది? అది వాళ్ళని తెలుసుకోవాల్సిన విషయం సార్. నాలాంటి వాళ్ళు చెప్పకూడదు. వాళ్ళ పార్టీలో మనం వేలు పెట్టామంటే ఇంకొక రకం. అది వాళ్ళు తెలుసుకోవాలా సార్. రెండు రైలు పట్టాలు లాంటి సార్. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు సార్. రెండు ఒకటి కాదు ఎప్పుడు కూడా. కానే కాదు. కాబట్టి పార్టీ ఫెయిల్ అయిపోయింది సార్. ప్రభుత్వం సక్సెస్గా ఉంది, పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఓకే, పార్టీ 100% ఫెయిల్ అయిపోయింది సార్. ప్రభుత్వం సక్సెస్లో ఉంది, పార్టీ వాళ్ళు తీసుకుపోవాలి సార్ దాన్ని. అది బేసిక్ స్ట్రక్చర్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఆ పని చేసే వాళ్ళకేమో పోస్టులు ఇవ్వకుండా ఇళ్లలో కూర్చొని పెడతారు. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్సలెంట్ మినిస్టర్గా చేసేవాడు. సమాచార శాఖ చేసినా, వ్యవసాయ శాఖ చేసినా. ఆయన మీకు బాగా ఆశ్చర్యం సార్, 4,000 కోట్లు ఉన్న వ్యవసాయ బడ్జెట్ని 16,000 కోట్లకు తీసిపోయింది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అటువంటి పనిమంతుడికి ఇవ్వాలి, కానీ పనికి మాలిన వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఎట్ట ఎడిచేస్తుంది. ఇప్పుడు పనిమంతుడికి ఇవ్వాలి సార్. ఏదైనా పనికిరాని వాడికి మంత్రి పదవులు ఇస్తే ఎట్ట ఉంటుంది? పార్టీ కూడా ఇప్పుడు ఎలా ఎవడు మాట్లాడేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. పార్టీ టోటల్గా అయితే నేనైతే చెప్పగలను సార్, అది నిర్వీర్యమైందంట. ఆ పార్టీ కార్పొరేట్ ఆఫీస్గా మారిపోయింది. రాజకీయ పార్టీ ఆఫీస్గా లేదు, కార్పొరేట్ ఆఫీస్గా మారిపోయింది. అంత ప్రభుత్వం వ్యవహారాలుగా అయిపోతుంది. కార్పొరేట్ కంపెనీ లాగా తయారైపోయింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా ఉండేది, ఇప్పుడు కార్పొరేట్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. అందువల్ల ఏంటంటే తొందరగా తెలుసుకొని మేలుకుంటే మంచిది. అదే మొన్న క్యాబినెట్లో కూడా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు కొంచెం మీడియాతో మీరు జాగ్రత్తగా ఉండాలి, విషయాలు చెప్తుండాలి. ఆయన ఎప్పుడు చెప్తానే ఉంటాడు సార్. ఈయన చెప్తుంటాడు, ఎప్పుడు చెప్తానే ఉంటాడో. ఆ కాసేపు వింటారు బుద్ధిమంతుల్లాగా, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. యాక్షన్ తీసుకోవాలి కదా సార్. దాదాపు 50-60 మంది ఎమ్మెల్యేలు గాడి తెప్పిపోతా ఉంటే నువ్వు యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు నీ మాట ఎందుకు వింటారా? మారండి అంటే మారరు సార్. బెత్తాన్ని జులిపిస్తేనే. సరే, అభివృద్ధి పైన దృష్టి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ కూడా తీసుకొని జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని నిలవరిస్తాడని ఆశిద్దాం. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.